రత్నకుమారి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు, మీరు కూడా వారితో ఫాలోవర్గా ఉన్నారు. కానీ నాకు తెలిసి ఒకసారి రంగా గారి విగ్రహ మీరు ఆవిష్కరించబోతుంటే ఆమె అడ్డుకున్నారు, మీ మీద దాడి కూడా జరిగింది అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎంతవరకు అవగాహన లోపము లేకపోతే పరిపక్వత లేకుండా ఇలా చిన్న చిన్న విషయాల మీద ఆ రోజు జరిగింది. కానీ ఏమైనప్పటికీ కూడా ఆవిడ చేసినా మేము చేసినా రంగా గారికి సంబంధించినటువంటి విగ్రహమే కాబట్టి అది పెద్దగా మేము మా రాజకీయమైనటువంటి ప్రయాణంలో అది పెద్దగా సీరియస్గా తీసుకోము. ఎందుకంటే ఆ రోజు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా అలా అప్పుడు వారు తెలుగుదేశంలో ఉన్నట్టున్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, మేము కాంగ్రెస్లో ఉన్నాము. అది పెద్ద అది ఉద్దేశపూర్వకంగా పెద్ద అంటే కాంగ్రెస్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, మీరందరూ కూడా వారి తరఫునే ఉన్నారు. కానీ వారు తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళారు? అప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేపారు ఆమెతో పాటు? అంటే అదేం లేదు, మేము కొంచెం ఈ విగ్రహ ఆవిష్కరణకి ముందే కొంచెం దూరంగా ఉండడం జరిగింది. అనేక రకాలైనటువంటి ఈ పాలిటిక్స్ ఎక్కడైనా ప్రతి చోట ఉండే కదా, ఆవిడకి దూరంగా ఉన్నాము అంతే తప్ప. ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళారు, మళ్ళీ తర్వాత బీజేపీకి అప్పుడు టికెట్ ఇచ్చి 99లో టికెట్ ఇచ్చేసారు. మళ్ళీ తిరిగి ఆవిడ కాంగ్రెస్లోకి అలా ఉన్నారు కొద్ది పాలిటిక్స్లో. కాబట్టి అది పెద్ద ఆ రోజు రంగాగారి విగ్రహం దగ్గర గొడవ అనేది పెద్ద విషయం కింద భావించింది. ఎందుకంటే మేము పెట్టాలనుకున్నాం, ఎందుకంటే ఆయనతో ఉన్నటువంటి సన్నిహిత్యం, ఆయనతో ఉన్నటువంటి ఆయనకి మాకు ఉన్నటువంటి ఆయన షాడో మా మీద ఉండేది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన నాయకత్వంలో పనిచేసాం మేము 79 నుంచి 89 10 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఆయన ప్రజల పక్షాన పనిచేసే రోజుల్లో మేము ఆయనతో కలిసి ఆయన ఏం చెప్తే అది చేసేటటువంటి రోజులు అవి. కాబట్టి దాని ఉద్దేశంతో ఆయనకి మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే విధంగా దాన్ని అక్కడ పెట్టాలని చెప్పి అనుకున్నాం. అది దానివల్ల కొంతమంది మధ్యలో అటు ఇటు చేరి ఏదో చెప్పడం మూలంగా కొంత డిస్టర్బెన్స్ అయింది, కానీ విగ్రహాన్ని అయితే పెట్టడం జరిగింది. మా రాజకీయ ప్రయాణంలో అదే పెద్ద మేము దాన్ని సీరియస్గా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.